ఓం శాంతి. ఈరోజు మురళి 13/12/2025. మధురమైన పిల్లలారా, ఇది మీ ఈశ్వరీయ మిషన్. మీరు అందరినీ ఈశ్వరునికి చెందినవారిగా చేసి వారికి బేహద్ వారసత్వాన్ని ఇప్పిస్తారు. బాబా 2-3 రోజుల కిందట కూడా చెప్పారు, మీది ఈశ్వరీయ మిషన్ అని. దైవీ సాంప్రదాయంలోకి వెళ్తారు. ప్రపంచంలో వాళ్ళది కూడా మిషన్లు ఉంటాయి, క్రిస్టియన్ల మిషన్ వగైరా. అయితే వాళ్ళు తమ ధర్మంలోకి కన్వర్ట్ చేసుకుంటారు. మీరు ఆ విధంగా కన్వర్ట్ చేసుకునే మాట ఇక్కడ లేదు. మీది ఈశ్వరీయ మిషన్, ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందిన వాళ్ళం. తో బాబా అంటున్నారు, ఈశ్వరునికి చెందిన వారిగా అయ్యి అనేక మందిని కూడా అలా చేసి వారికి బాబా నుండి బేహద్ వారసత్వాన్ని ఇప్పిస్తాం. మధ్యవర్తులమంతే. ప్రశ్న: కర్మేంద్రియాల చంచలత్వం ఎప్పుడు సమాప్తమవుతుంది? ఎప్పుడైతే మీ స్థితి అండర్లైన్ ఎప్పుడైతే మీ స్థితి వెండి యుగం వరకు చేరుకుంటుందో, అనగా ఎప్పుడైతే ఆత్మ త్రేతాయుగపు సతోస్థితి వరకు చేరుకుంటుందో అప్పుడు కర్మేంద్రియాల చంచలత్వం సమాప్తమవుతుంది. అంటే అర్థమేమి? కర్మేంద్రియాల చంచలత్వం ఇంకా ఉంది అంటే ఏం అర్థం చెప్తున్నారు బాబా ఈరోజు మురళిలో? కొంచెం కేర్ఫుల్గా వినండి. అంటే త్రేతాయుగానికి కూడా చెందిన వారిగా కానట్లే, ద్వాపర యుగం త్రేతాయుగం లాస్ట్ చిట్ట చివరిలో వచ్చేవాళ్ళుగా ఉన్నట్లే కర్మేంద్రియాలు చంచలత్వం అయ్యిందంటే క్లియర్గా చెప్తున్నారు బాబా. అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం. మీ స్థితి త్రేతాయుగం వరకు అనగా సతోస్థితి వరకు చేరుకుంటుందో అప్పుడు కర్మేంద్రియాల చంచలత్వం సమాప్తమవుతుంది. మనం చేరుకోవాల్సింది సతోస్థితి కాదు, సతో ప్రధాన స్థితి. కేవలం కర్మేంద్రియాల చంచలత్వం కాదు, జ్ఞానేంద్రియాలైన మనస్సు, బుద్ధి, సంస్కారాలపైన కూడా విజయం పొందాలి. కర్మేంద్రియాలపైన మొదట విజయం పొందితే నా కన్ను నేను చెప్పినట్లు వింటుందా, నా చెవులు నేను చెప్పినట్లు వింటాయా, నా నోరు నేను చెప్పినట్లు వింటుందా, చేతులు కాళ్ళు వింటాయా, కళ్ళు ఏది చూసి ఆకర్షితమైతా లేదా, చెవులు పనికిరాని విషయాలు వినడం లేదా, నోరు పనికిరాని మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం లేదా, ఇంకా ఉన్నాయే అంటే చంచలత్వం ఇంకా పూర్తి పోలేదనే కదా. అత్తినాలా ఇత్తినాలా అనే జిహ్వ ఫలాపేక్ష, తినడానికి బతుకుతున్నామా బతకడానికి తింటున్నామా అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సిన విషయమే కదా. ఎన్నో విషయాలు ఆలోచన చేసుకునేటివి ఉన్నాయి. ఆసక్తి పూర్తిగా తగ్గిపోవాలి. బేహద్ సన్యాసి అని బాబా నిన్న చెప్పారు కదా. ఆ విధమైన స్థితి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కర్మేంద్రియాల చంచలత్వం సమాప్తమైపోతుంది. బాగా వినండి బాబా వాళ్ళ మురళిని, లోతుగా అండర్లైన్ చేసుకోండి. ఊరూరికనే పైన వినేసి అయిపోయింది మురళి విన్నాము. అయితే నా స్థితి ఎక్కడి వరకు వచ్చింది? నాలో ఇంకా రజో ప్రధానం ఉందా, తమో ప్రధానం ఉందా? తమో ప్రధానము తమో, రజో ప్రధానము రజో, సతో ప్రధానం అంటే స్టేజెస్ కదా. ద్వాపరయుగం ప్రారంభంలో రజో ప్రధాన స్థితి ఉంటుంది, ద్వాపరయుగం ఎండింగ్కి రజో సామాన్య స్థితి ఉంటుంది, కలియుగం ప్రారంభంలో తమో సామాన్య స్థితి ఉంటుంది, కలియుగం ఎండింగ్కి తమో ప్రధాన స్థితి ఉంటుంది. సో అంటే చాలా తారాస్థాయికి వెళ్ళడం. ఇది కేర్ఫుల్గా నన్ను నేను చూసుకోవాల్సిన విషయం. ఏ వికారాల వంశము లేదు కదా అని. ఎప్పుడైతే ఆత్మ త్రేతాయుగపు సతోస్థితి వరకు చేరుకుంటుందో అప్పుడు కర్మేంద్రియాల చంచలత్వం సమాప్తమైపోతుంది. అంటే ఇంకా చేరుకోలేదు, చంచలత్వం ఉంది అంటే చేరుకోలేదనే కదా అర్థం. ఇప్పుడు మీ తిరుగు ప్రయాణం జరుగుతోంది కావున కర్మేంద్రియాలను మీ వశంలో ఉంచుకోవాలి. అండర్లైన్ చేసుకోండి. ఎవరికీ తెలియకుండా ఆత్మ పతితంగా అయిపోయే విధంగా ఎటువంటి కర్మలు చెయ్యకూడదు.
తమో ప్రధానం అది. అవినాశి డాక్టర్ ఏ పథ్యాన్నైతే తెలియచేశారో దానిపైన నడుస్తూ ఉండాలి. పాట. ఓ ప్రాణి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో. పుణ్యం ఎంత చేశాను, పాపం ఎంత చేశాను, నీ మనసు అనే దర్పణంలో ఎన్ని మచ్చలు ఉన్నాయి అనేది చూసుకోండి. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేస్తున్నారు. కేవలం పిల్లలైన మీకే కాదు, ఆత్మిక పిల్లలు ఎవరైతే ప్రజాపిత ముఖవంశావళిగా ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. బ్రాహ్మణులైన మనకే బాబా అర్థం చేయిస్తున్నారు. మొదట మీరు శూద్రులుగా ఉండేవారు, మళ్ళీ వచ్చి బ్రాహ్మణులుగా అయ్యారు. బాబా వర్ణాల లెక్కని కూడా అర్థం చేయిస్తారు. కులాలను, వర్ణాలు, కులాలు వాళ్ళు చేసే పనిని బట్టి తయారైనాయే కానీ దాంట్లో నీచత్వం శ్రేష్టత్వం అనేది లేదు. ఇక్కడ బాబా చెప్పేది ఏమిటంటే స్థితి, ఆత్మ యొక్క స్థితి నీచత్వానికి పోతే శూద్రులు, ఉన్నతంగా అయిపోతే బ్రాహ్మణులు. తో కేవలం గాయనం ఉంది. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారిగా ఉన్నారు, మళ్ళీ దేవతా వర్ణంలోకి వెళ్తారు. ఇది సరైనదో కాదో ఆలోచించండి, మీకు మీరే నిర్ణయించండి. నేను చెప్పేది వినండి మరియు పోల్చి చూసుకోండి. శాస్త్రాలలో ఏదైతే జన్మజన్మాంతరాలు వింటూ వచ్చారో మరియు జ్ఞానసాగరుడైన తండ్రి ఏదైతే అర్థం చేయిస్తున్నారో దాన్ని పోల్చుకొని నిజమేమిటో నిర్ణయించుకోండి. చూడండి, ఈ ఒక్క శబ్దం ద్వారా భగవంతుని యొక్క వినమ్రత అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిందే రైట్ అని చెప్పట్లేదు ఆయన. మీరు ఆలోచించుకోండి, గుడ్డిగా నమ్మద్దండి, ఆలోచించండి, కరెక్టా కాదా అని నిర్ణయం తీసుకోండి, తర్వాత నడవండి అంటున్నారు. శాస్త్రాలలో ఏదైతే జన్మజన్మాంతరాలుగా వింటూ వచ్చారో మరియు జ్ఞానసాగరుడైన తండ్రి ఏదైతే అర్థం చేస్తున్నారో దాన్ని పోల్చి చూసుకొని నిజమేమిటో అర్థం చేసుకోండి, నిర్ణయించుకోండి. బ్రాహ్మణ ధర్మము లేదా కులమును పూర్తిగా మర్చిపోయారు. కులము యొక్క గుణాలు లేకుండా అయిపోయినాయి. ఒకప్పుడు కులాన్ని బట్టి గుణం అనేవాళ్ళు, ఇప్పుడు లేదు. మా కులాన్ని కూడా ఎస్సీ ఎస్టీలేకి నీచ కులంలోకి చేర్చండి. ఎందుకు అంటే గవర్నమెంట్ యొక్క అనేక ఉపాధి పథకాలు మాకు కూడా వస్తాయి అన్నట్లు అగ్రకులము వాళ్ళు నీచకులంలోకి వెళ్ళడం అనేది ఆలోచిస్తున్నారు. తలతో నడుస్తున్నారు, కాళ్ళతో కాదు. అంటే అక్కడ పనిని బట్టి కులాలు ఏర్పడినా కూడా కనీసము ఆ కులస్తులు ఆ పని చేయటం లేదు. దాంట్లో ధర్మంగా న్యాయంగా ఉండట్లేదు. ధర్మము లేదా కులమును పూర్తి మర్చిపోయారు. విరాట్ రూపం యొక్క చిత్రం సరిగ్గా తయారు చేయబడింది, దీనిపైన అర్థం చేయించబడుతుంది. అంతేకాని ఇన్ని భూతాలతో ఏ చిత్రంనైతే తయారు చేశారో మరియు దేవతలకు మారునాయుధాలు మొదలైనవి ఏవైతే ఇచ్చారో అవన్నీ తప్పు. మనమే హింస చేయకూడదు. జైన సాంప్రదాయం వాళ్ళు హింసే చేయకూడదని నోటికి బట్ట కట్టుకొని చెప్పులు లేకోకుండా తిరుగుతూ ఉంటారు, ఏకవస్త్రాన్ని ధరించి. మరి బాబా అంటున్నారు, మా దేవతలు ఎట్లా సంహారం చేస్తారు అంటే వాస్తవికంగా భగవద్గీతలో కూడా ఉంది, దేవాసుర సంపద్ విభాగ యోగ, దేవతలకు అసురులకు యుద్ధం జరుగుతుంది అని. దేవతలు మనలోనే ఉన్నారు, దైవీ గుణాలు, అసురత్వ సంస్కారాలు మనలే ఉన్నాయి. బాబా బిడ్డగా అయిన తర్వాత రెండింటికి యుద్ధం జరుగుతుంది. కోపం ఒకవైపు ఉంటుంది, కోపం చేసుకోకూడదని మనస్సు ఒకవైపు అంటుంది. చెడు చూడొద్దని ఒకవైపు మనస్సు చెప్తుంది, చెడు ఒకవైపు చూస్తూ ఉంటాం. రకరకాలుగా ఏవైతే చెడు తినొద్దని చెప్తే బాబా చెడు తినేకిపోతాం. సో రకరకాలుగా ఏవైతే దైవీ సాంప్రదాయం దేవతల యొక్క గుణాలు, అసురీ గుణాలు రెండింటి యొక్క యుద్ధం జరుగుతుంది. నా పైన నేను బలహీన సంస్కారాల పైన ఖాళీగా అంబగా కావాలి, దానికే అక్కడ వాళ్ళు ఆ విధంగా చూపించినారు. దేవతలు యుద్ధం చేసినట్లుగా అసురులను సంహరించినట్లుగా చూపించారు. వాస్తవికంగా దేవతలు అంటేనే అహింసా పరమోధర్ములు కదా. తో బాబా అంటారు, భక్తి మార్గం యొక్క చిత్రాలు ఈ కళ్ళతో అన్నీ చూస్తారు కానీ అర్థం చేసుకోరు. ఎవరి వృత్తిని గురించి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు మీ ఆత్మ గురించి తెలిసింది.
అలాగే 84 జన్మల గురించి తెలిసింది. ఏ విధంగా బాబా పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారో అలా మీరు కూడా ఇతరులకు అర్థం చేయించాలి. శివబాబా అయితే అందరి వద్దకు వెళ్ళలేరు కదా. తప్పకుండా బాబాకు మీరు సహాయకులుగా అవ్వాలి. మన కోసం, ఆయన కోసం ఏం కాదు, నా ప్రాప్తి కోసం, నా భాగ్యం తయారు చేసుకోవడం కోసం. కావున మీది ఈశ్వరీయ మిషన్. మీరు అందరినీ ఈశ్వరునికి చెందిన వారిగా తయారు చేస్తారు. ఆత్మలైన మనకు బాబా బేహద్దు తండ్రి బేహద్దు వారసత్వాన్ని ఇస్తున్నారని మీరు తెలుసుకున్నారు. లౌకిక తండ్రిని స్మృతి చేస్తారు కదా, లౌకిక వారసత్వం లభిస్తుంది. వారికన్నా ఎక్కువగా పారలౌకిక తండ్రిని స్మృతి చేయాలి. లౌకిక తండ్రిని గుర్తు చేసుకోవాల్సిందే, లౌకిక అమ్మా నాన్నల్ని సంరక్షించాల్సిందే, బాగా పాలన చేయాల్సిందే. అట్లని పారలౌకిక తండ్రిని ఎక్కువగా స్మృతి చేయండి అని వాళ్ళను వదిలేయండి అని చెప్పలేదు బాబా. పారలౌకిక తండ్రిని బాగా స్మృతి చేయండి. ఎందుకంటే ఆత్మకు సర్వకాల సర్వావస్థల యందు కాపాడేవాళ్ళు, రక్షించేవాళ్ళు, పాలన చేసేవాళ్ళు బాబా కదా. లౌకిక తండ్రి అల్పకాలికంగా సుఖాన్ని ఇస్తారు, బేహద్దు తండ్రి బేహద్దు సుఖాన్ని ఇస్తారు. ఈ జ్ఞానం ఇప్పుడు ఆత్మలకి లభిస్తుంది. ఇప్పుడు 3 తండ్రులు ఉన్నారని మీకు తెలుసు. వారు లౌకిక, పారలౌకిక మరియు అలౌకిక తల్లిదండ్రులు. ఇద్దరి గురించి ప్రపంచంలో వాళ్ళకి తెలుసు. 3వ వాళ్ళైన బ్రహ్మ గురించి ఎవరికీ తెలియదు. అనంతమైన తండ్రి అలౌకిక తండ్రి ద్వారా మీకు అర్థం చేయిస్తున్నారు. బేహద్దైన తండ్రి శివబాబా అలౌకిక తండ్రి అయిన బ్రహ్మలో ప్రవేశించి అర్థం చేయిస్తున్నారు. ఈ తండ్రి గురించి ఎవరికీ తెలియదు. బ్రహ్మ చరిత్ర గురించి ఎవరికీ తెలియదు. వారి కర్తవ్యం గురించి కూడా తెలుసుకోవాలి కదా. శివుని మహిమను, శ్రీకృష్ణుని మహిమను గాయనం చేస్తారు, కానీ బ్రహ్మకు మహిమనే లేదు. అమృతాన్ని ఇచ్చేందుకు నిరాకారుడైన తండ్రికి తప్పకుండా రథం కావాలి కదా, నోరు కావాలి కదా. భక్తి మార్గంలో తండ్రిని ఎప్పుడూ యథార్థ రీతిగా స్మృతి చెయ్యరు, తెలియదు కాబట్టి పరిచయం. ఇప్పుడు మీకు తెలుసు. వీరు శివబాబా రథమని అర్థం చేసుకున్నారు. రథమును కూడా శృంగారం చేస్తారు కదా. మహమ్మద్ గుర్రాన్ని అలంకరిస్తారు. మహమ్మద్ గుర్రం అని యా హుసేన్, హుసేన్ కా గోడా అని ముస్లిం సహోదరులు అలంకరిస్తారు. పిల్లలైన మీరు మనుషులకు ఎంత బాగా అర్థం చేయిస్తారు. మీరు అందరినీ మహిమ చేస్తారు. మీరు ఈ విధంగా ఈ దేవతలుగా అవుతున్నారు. మళ్ళీ 84 జన్మలు తీసుకొని తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సత్వప్రధానంగా అవ్వాలంటే యోగం చెయ్యాలి, నిద్రపోకూడదు. యోగం చెయ్యాలి, కానీ పవర్ఫుల్గా చెయ్యాలి. నిద్రపోతే యోగం ద్వారా ప్రాప్తుల అనుభవం కాదు, సమయము సద్వినియోగం కాదు. వాతావరణంలో కూడా అలసత్వాన్ని, సోమర్తనాన్ని మనం వ్యాపింపచేసినట్లు. కానీ చాలా కష్టంగా ఎవరైనా అర్థం చేసుకుంటారు. నిద్ర వస్తూ ఉందంటే అక్కడి నుంచి లేసేయాలా, వేరే పనిలేకి మునిగిపోవాలా, మళ్ళీ కూర్చొని చేయాలా. నిద్ర వస్తూ ఉందంటే రాయాలా, నిద్ర వస్తూ ఉందంటే ఏదైనా విషయాలు చదవాలా. అప్పుడు దాని నుంచి డిటాచ్ అయిపోతాం. అర్థం చేసుకుంటే సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. అర్థం చేయించే వారి పాదరసం ఇంకా పైకెక్కిపోతుంది. బేహద్దు తండ్రి పరిచయాన్ని ఇవ్వడం ఏమైనా తక్కువ విషయమా? అర్థం చేసుకోరు. ఇది ఎలా జరగగలదు అంటారు. బేహద్దు తండ్రి జీవనగాథను వినిపిస్తారు. పిల్లలు పావనంగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి అంటున్నారు. ఓ పతిత పావన రాండి అని మీరు పిలిచేవారు కదా. గీతలో కూడా మన్మనాభవ అన్న పదం ఉంది, కానీ దాని వివరణ ఎవరి వద్ద లేదు. తండ్రి ఆత్మజ్ఞానాన్ని కూడా ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. ఏ శాస్త్రాలలోనూ కూడా ఇంత క్లియర్గా లేదు. చూడండి, బాబా మనకి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. యా శాస్త్రాల్లోనూ లేదు. నీవు ఆత్మ ఒక బిందువు, భృకుటి స్థానంలో మెరుస్తున్న నక్షత్రం, కానీ యథార్థ రీతిగా ఎవరి బుద్ధిలోనూ లేదు. అది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కలియుగంలో అధర్మంగా ఉన్నారు, సత్యుగంలో ధర్మయుక్తంగా ఉంటారు. భక్తి మార్గంలో ఇవన్నీ ఈశ్వరుని కలుసుకునేందుకు మార్గాలని భావిస్తారు. కావుననే మీరు మొదట ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే ఫారంని నింపిస్తారు. ఒకప్పుడు కొత్తగా ఎవరు వచ్చినా కూడా ఒక ఫారం పెట్టేవాళ్ళు. దాని ద్వారా వాళ్ళు ఎవరు భక్తులు ఎలా అనేదాన్ని అర్థమయ్యేవి. దీని ద్వారా కూడా మీరు బేహద్దు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆత్మకు తండ్రి ఎవరు?
అని మీరు అడుగుతారు. సర్వవ్యాపి అనడం ద్వారా అందులో అర్థమేమి వెలువడదు. అందరి తండ్రి ఎవరు? ఇది ముఖ్యమైన విషయం. మీ ఇళ్లల్లో కూడా మీరు అర్థం చేయించవచ్చు. మెట్ల చిత్రము, త్రిమూర్తి చిత్రము మొదలైన ఈ ముఖ్యమైన చిత్రాలు ఎంతో అవసరం. చూస్తున్నారా ఇళ్లల్లో ఏమేమి ఉండాలి? మెట్ల చిత్రము, త్రిమూర్తి చిత్రము, కల్పవృక్షము, ఇవన్నీ ఉండాలి. సో బాబా చెప్తూ ఉండ్రి, మీ ఇళ్లల్లో కూడా ఈ 4 చిత్రాలు ఉండాలి. మెట్ల చిత్రము, త్రిమూర్తి చిత్రము, కల్పవృక్ష చిత్రము, తర్వాత సృష్టి చక్రం. ఈ ముఖ్యమైన చిత్రాలు ఎంతో అవసరం. వృక్షం ద్వారా తమ ధర్మం ఎప్పుడు ప్రారంభమవుతుందో అన్ని ధర్మాల వాళ్లకు అర్థం చేయించగలరు. ఈ లెక్క ప్రకారంగా మనం స్వర్గంలోకి వెళ్ళగలుగుతామా? ఎవరైతే రావడమే చివరిలో వస్తారో వారు స్వర్గంలోకి రాలేరు, శాంతిధామంలోకి వెళ్ళగలుగుతారు. వృక్షం చిత్రం కూడా చాలా స్పష్టమవుతుంది. దాంట్లో కూడా జ్ఞానం. ఏ ధర్మాలైతే చివరి వరకు వచ్చాయో వారి ఆత్మలు తప్పకుండా పైకెళ్ళి విరాజమానమవుతాయి. మీ బుద్ధిలో మొత్తం పునాది అంతా వేయబడుతుంది. ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క అంటు కట్టబడుతుంది. అలాగే వృక్షం యొక్క ఆకులను కూడా మీరు తయారు చేయాలి. ఆత్మలను, ఆకులు లేకుండా వృక్షం ఉండదు. ఆకులను కూడా తయారు చేయాలి, ఆత్మలకు జ్ఞానం ఇవ్వాలి అని. కావున తమ సమానంగా తయారు చేసేందుకు బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఇతర ధర్మాల వారిని తయారు చేయాల్సిన అవసరం ఉండదు. వారు పైనుండి వచ్చేస్తారు. వారు పునాది వేస్తారు. క్రిస్టియన్ వస్తారు, పునాది వేస్తారు, క్రిస్టియన్స్ వస్తారు. ఆకులు వారి వెనక పైనుండి వస్తూ పోతాయి. ఆకులు అంటే ఆత్మలు. మీరు మళ్ళీ వృక్షం వృద్ధి కొరకు ఈ ప్రదర్శని మొదలైనవి తయారు చేస్తారు. దీని ద్వారా అనేక ఆత్మల యొక్క ఆకులు వెలువడతాయి. మళ్ళీ తుఫాన్లు రావడంతో పడిపోతారు, వాడిపోతారు. ఈ ఆది సనాతన దేవీదేవత ధర్మస్థాపన జరుగుతోంది. ఇందులో యుద్ధాలు మొదలైన వాటి విషయం లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి మరియు చేయించాలి. మిగిలినది రచన విషయాలన్నీ చాలా లోతుగా పోమాకండి. సో బాబా అంటున్నారు, మిగిలినదంతా రచన ద్వారా వారసత్వం ఎప్పుడూ లభించదు. రచయిత అయిన తండ్రినే స్మృతి చేయాలి, ఇంకెవరి స్మృతి కలగకూడదని మీరందరికీ చెప్తారు. బాబాకు చెందిన వారిగా ఈ జ్ఞానం లేకొచ్చే అటువంటి పనులేవైనా చేసినట్లయితే దాని భారం శిరస్సు పైన ఎంతగానో పడుతుంది. తండ్రి పావనంగా తయారు చేసేందుకు వస్తారు. అయినా మళ్ళీ ఇటువంటి పనులేవైనా చేసినట్లయితే ఇంకా పతితులుగా అయిపోతారు. నష్టం తీసుకొచ్చేటువంటి పనులు ఇంకేమీ చెయ్యకండి. తండ్రి గ్లాని జరుగుతోంది కదా, వికర్మలు ఎక్కువగా తయారయ్యే ఇటువంటి పనులేవి చెయ్యకూడదు. పథ్యాన్ని ఉంచాలి. మందులో కూడా పథ్యం ఉండడం జరుగుతుంది కదా. ఏదైనా అనారోగ్యం వచ్చింది, ఇప్పుడు కన్నుకు ఆపరేషనే చేసుకున్నారంటే మందులు వాడండి, డ్రాప్స్ వేసుకోండి, పథ్యము ఉండండి అంటారు. వంకాయ తినద్దండి, ఇంకోటి తినద్దండి, నవ్వలు వస్తాయి అని చెప్తా ఉంటారు. ఈ పులుపు మొదలైనవి తినకూడదు అని డాక్టర్లు చెప్తే మానేయాలి కదా. కర్మేంద్రియాలను వశం చేసుకోవాల్సి ఉంటుంది. తెలియకుండా తినేస్తూ ఉంటే మందు ప్రభావం పడదు. అండర్లైన్ చేసుకోండి. ఆరోగ్యవంతులుగా ఉండాలంటే కూడా చాలా 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 విషయాలకు డాక్టర్లు ఏం చెప్తారో దాన్ని ఫాలో చేయాలి. హార్ట్ పేషెంట్లు నూనె తినకూడదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నూనె తినకూడదు, టీ తాగకూడదు. ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో శరీరానికి డాక్టర్లు ఏం చెప్తారో దాన్ని ఫాలో చేయాలి. సీరియస్గా దానిపైన కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. అప్పుడు 2 నాళ్ళు ఈ శరీరం ఉంటుంది. కర్మేంద్రియాలను వశం చేసుకోవాల్సి ఉంటుంది. తెలియకుండా తినేస్తూ ఉంటే మందు ప్రభావం పడదు. దానినే ఆసక్తి అంటారు. చెవులు తెరుచుకొనినండి. ఇది చేయకండి అని బాబా శిక్షణ ఇస్తున్నారు. వారు డాక్టర్ కదా, అక్కడ ఎట్లా ఇస్తారో ఇక్కడ అట్లా నేను శిక్షణ ఇస్తున్నాను. నేను డాక్టర్ కదా, ఆత్మకి డాక్టర్ బాబా. మనసులో ఎన్నో సంకల్పాలు వస్తున్నాయని రాస్తారు.
బాబా అంటారు, జాగ్రత్తగా ఉండండి. అశుద్ధమైన స్వప్నాలు, మనస్సులో సంకల్పాలు మొదలైనవి ఎన్నో వస్తాయి. వాటిని చూసి భయపడకండి. సత్యత్రేతాయుగాలలో ఈ విషయాలు ఏవి ఉండవు. మీరు ఎంతగా ముందుకు సమీపంగా వస్తూ పోతారో, వెండి యుగం వరకు ఎప్పుడైతే మీ స్థితి చేరుకుంటుందో అప్పుడు కర్మేంద్రియాల చంచలత్వం సమాప్తమవుతుంది. అంటే ఇంకా వెండి యుగం వరకు చేరుకోలేదు అని అర్థము. కర్మేంద్రియాలు వశమైపోతాయి. సత్య త్రేతాయుగాలలో ఇవి వశమై ఉండేవి కదా. ఎప్పుడైతే ఆ త్రేతాయుగ స్థితి వరకు చేరుకుంటారో అప్పుడు ఇవి వశమైపోతాయి కర్మేంద్రియాలు. మళ్ళీ సత్యుగ స్థితిలోకి వచ్చినట్లయితే సతోప్రధానంగా అయిపోతారు. అన్ని కర్మేంద్రియాలు పూర్తిగా వశమైపోతాయి. కర్మేంద్రియాలు అప్పుడు వశమై ఉండేవి కదా సత్యుగంలో. అది కొత్త విషయం ఏమీ కాదు. ఈరోజు కర్మేంద్రియాలకు వశమై ఉన్నారు, రేపు మళ్ళీ పురుషార్థం చేసి కర్మేంద్రియాలను వశపరుచుకుంటారు. వారైతే 84 జన్మల్లో దిగుతూ వచ్చారు. చూడండి, అన్నీ చెప్తూ మళ్ళీ భయపడారు, హార్ట్ ఫెయిల్ అయ్యారని. ఇదేం పెద్ద విషయం కాదు, కొత్త విషయం కాదు అంటున్నారు. ఇప్పుడు ఇక వాపస్ ఇంటికి వెళ్ళాలి. అందరూ సత్వప్రధాన స్థితి వరకు వెళ్ళాలి. మేము ఎన్ని పాపాలు చేశాము, ఎన్ని పుణ్యం చేశాము, మీ చార్టుని చూసుకోవాలి. బాబాను స్మృతి చేస్తూ చేస్తూ ఇనుప యుగం నుండి వెండి యుగం వరకు చేరుకుంటే కర్మేంద్రియాలు వశమైపోతాయి. అప్పుడు ఇక ఏ తుఫాన్లు రావు అని మీకు అనుభవం అవుతుంది. ఆ స్థితి కూడా వస్తుంది. మళ్ళీ బంగారు యుగంలోకి వెళ్ళిపోతారు. బాగా కష్టపడి పావనంగా అవ్వడం ద్వారా సంతోషం యొక్క పాదరసం పైకి ఎక్కిపోతుంది. ఎవరొచ్చినా వారికి తాము ఏ విధంగా 84 జన్మలు తీసుకుంటారో అర్థం చేయించాలి. ఎవరైతే 84 జన్మలను తీసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి అధిపతులుగా కావాలి. 84 జన్మల గురించి అర్థం చేసుకోకపోతే ఇంతకు ముందు కూడా రాజ్యానికి అధిపతులుగా అవ్వలేదేమో అనుకుంటారు. నేనైతే ధైర్యాన్ని కలిగిస్తాను, మంచి విషయాలను వినిపిస్తాను, అయినా మీరు మళ్ళీ కింద పడిపోతారేమి? ఎవరైతే 84 జన్మలు తీసుకుంటారో వారికి వెంటనే స్మృతి కలుగుతుంది. మీరు శాంతిధామంలో పవిత్రంగా అయితే ఉండేవారు పరంధామంలో. ఇప్పుడు మీకు మళ్ళీ శాంతిధామం సుఖధామంలోకి వెళ్ళే మార్గాన్ని వచ్చి తెలియచేస్తున్నాను. ఇంకెవరూ ఈ మార్గాన్ని చెప్పలేరు. శాంతిధామంలోకి కూడా పావనాత్మలే వెళ్ళగలుగుతాయి. ఎంతగా మలినాలు తొలగిపోతూ ఉంటాయో అంతగా ఉన్నత పదవి లభిస్తుంది. అండర్లైన్. ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత. ప్రతి ఒక్కరి పురుషార్థంను మీరు చూస్తున్నారు. బాబా కూడా చాలా బాగా సహాయం చేస్తాడు. ఇతడు పాత పిల్లవాడు. ప్రతి ఒక్కరి నాడిని మీరు అర్థం చేసుకుంటారు కదా. తెలివైన వారు ఎవరైతే ఉంటారో వారు వెంటనే అర్థం చేసుకుంటారు. బేహద్దు తండ్రి నుండి తప్పకుండా స్వర్గవారసత్వం లభించాలి. ఒకప్పుడు లభించింది, ఇప్పుడు లేదు. అది మళ్ళీ లభిస్తోంది. లక్ష్యం ఉద్దేశ్యం మీ ముందుంది. లక్ష్మీనారాయణలుగా అయ్యేది. తండ్రి స్వర్గస్థాపనం చేసినప్పుడు మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు సత్యుగంలో. మళ్ళీ 84 జన్మలు తీసుకొని కిందికి దిగుతూ వచ్చారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. చరిత్ర తప్పకుండా పునరావృతం అవుతుంది కదా. మీరు మొత్తం 84 జన్మల లెక్కను తెలియచేస్తారు. ఎంతగా అర్థం చేసుకుంటారో అంతగా కరపత్రాలు తయారవుతూ ఉంటాయి. మీరు కూడా అనేకులను మీ సమానంగా తయారు చేస్తారు. మొత్తం విశ్వమును మాయ సంకెళ్ళ నుండి విడిపించేందుకు మేమొచ్చామని మీరు అంటారు. నేను అందరినీ రావణ్ నుండి విడిపించేందుకు వస్తానని బాబా అంటారు. బాబా జ్ఞానసాగరుడు. పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకున్నారు. మీరు కూడా జ్ఞానాన్ని పొంది మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవుతారు కదా. జ్ఞానం వేరు, భక్తి వేరు. భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు. దాన్ని మనుషులు ఎవరూ నేర్పించలేరు. కానీ ఈ విషయాన్ని అందరికీ ఎలా తెలియచేయాలి? ఇక్కడైతే అసురులు విఘ్నాలు కూడా ఎన్నో వేస్తారు. ఇంతకుముందు ఏదో చెత్త వేస్తారని భావించేవారు. చూపిస్తూ ఉంది కదా రాముడు. ఆ యజ్ఞాలను రక్షించేవాళ్ళు, సన్యాసీలు, యజ్ఞం చేసేవాళ్ళు, ఋషులు, మునులు, రాక్షసులు, సారాయి, కళ్ళు, ఇవన్నీ ఆ యజ్ఞంలో మాంసపు ముక్కలు వేసేవారు. దాని నుంచి రక్షించడానికి పిలుచుకెళ్ళారు. ఇవన్నీ చెప్తారు కదా. వాస్తవికంగా స్థూలమైన విషయంలోకి తీసుకెళ్ళారు.
ఏదో చెత్త వేస్తారేమోనని భావించేవారు. వీరు ఎలా విఘ్నాలను కలిగిస్తున్నారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఏదీ కొత్తది కాదు, ఇది కల్పపూర్వం కూడా జరిగింది. మీ బుద్ధిలో ఈ సృష్టి చక్రం అంతా తిరుగుతూ ఉంటుంది. బాబా మనకు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. బాబా మనకు లైట్ హౌస్ అనే టైటిల్ని ఇచ్చారు. ఏమనే టైటిల్ ఇచ్చారు? లైట్ హౌస్ని. ఒక నేత్రంలో ముక్తిధామము, మరొక నేత్రంలో జీవన్ముక్తిధామము ఉండాలి. సో రేపటి యొక్క సోమానము, నేను లైట్ హౌస్ని. లైట్ హౌస్ యొక్క కర్తవ్యమేమి? ఒక కన్నులో ముక్తిధామము, మరొక కన్నులో జీవన్ముక్తిధామం. 108 సార్లు రాయండి సోమానాన్ని. జనవరి 18 వరకు చేయండి. మీరు శాంతిధామంలోకి వెళ్ళి మళ్ళీ సత్యుగంలోకి రావాలి. ఇదంతా దుఃఖధామం. మీరు ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నారో దాన్నంతా మర్చిపోండి. మన శాంతిధామాన్ని స్మృతి చెయ్యండి. ఆత్మ తన తండ్రిని స్మృతి చెయ్యాలి. దీనినే అవ్యభిచారి యోగము అంటారు. జ్ఞానం కూడా ఒక్కరి నుండే వినాలి. అది అవ్యభిచారి జ్ఞానం. ఒక్కరినే స్మృతి చేసేది అవ్యభిచారి యోగం, ఒక్కరి జ్ఞానాన్నే వినేది అవ్యభిచారి జ్ఞానం. స్మృతి కూడా ఒక్కరినే చేయాలి. నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేదు. ఎప్పటి వరకైతే స్వయంని ఆత్మగా భావిస్తారో, నిశ్చయం చేసుకోరో, అప్పటి వరకు ఆ ఒక్కరి స్మృతి నిలవదు. రెండవ సీక్రెట్, బాబా స్మృతి నాకెందుకు కలగడం లేదు, బాబా వైపు నా మనస్సు ఎందుకు పోవడం లేదు, దానికి కారణం ఆత్మాభిమాని స్మృతి అభ్యాసం తక్కువగా ఉంది. చెప్పేస్తున్నారు బాబా. ఇప్పుడు స్వయంని ఆత్మగా నిశ్చయం చేసుకోరో ఎప్పటి వరకైతే అప్పటి వరకు ఆ ఒక్కరి స్మృతి కలగదు. నేను ఒక్క బాబాకు చెందిన వారిగానే అవుతానని ఆత్మ అంటుంది. నేను బాబా వద్దకు వెళ్ళాలి. ఈ శరీరం పాతది, శిథిలావస్థలో ఉంది. దీనిపైన కూడా మమకారాన్ని పెట్టుకోకూడదు. ఇది జ్ఞానం యొక్క విషయం. అలాగని శరీరాన్ని సంభాళించకుండా ఉండడం కూడా కాదు. అర్థం చేసుకోండి బాగా. శరీరాన్ని సంభాళించాలి, కానీ అలంకరణ చేసుకోవడము, దానికే టైం ఇవ్వడము, చిన్నదొస్తే పెద్దది చేసుకోవడం అట్లా లేదు. దీన్ని సంభాళించుకోవాల పాపం. ఇది పాత చర్మమని, దీన్ని ఇప్పుడు ఇక వదలాలని లోపల అర్థం చేసుకోవాలి. ఏది పడితే అది పెడితే శరీరానికి పాపము డైజెషన్ లేకోకుండా ఏమవుతుంది, రోగాలు వస్తాయి. ఎక్కువ తింటే ఏమవుతుంది, శరీరం లావుగా అయిపోతుంది. నోటికి రుచిగా ఏమంటారు, నాలుకకు రుచిగా ఉండేటివి ఎక్కువ పెడతా ఉంటే ఏమవుతుంది, కడుపుకి శరీరానికి ఆరోగ్యం ఇచ్చేటివి కాదు, ఓన్లీ నాలుకకు రుచిగా ఉండేటివి. నాలుకకి ఏవైతే రుచిగా ఉంటాయో అవి కడుపుకి రుచి కాదు. న్యాచురోపతిని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా తయారై ఉంది కదా శరీరం. మీ ఇంట్లో బాబా అంటున్నారు చూడండి, ఇది పాత చర్మము, దీన్ని ఇప్పుడు ఇక వదలాలి, లోపల అర్థం చేసుకోవాలి. మీది బేహద్దు సన్యాసం. వారైతే అడవుల్లోకి వెళ్ళిపోతారు. మీరు ఇంట్లో ఉంటూ కూడా స్మృతిలో ఉండాలి. స్మృతిలో ఉంటూ మీరు కూడా శరీరాన్ని వదిలేయచ్చు. మీరు ఎక్కడ ఉన్నా తండ్రిని స్మృతి చేయండి. స్మృతిలో ఉంటూ స్వదర్శన చక్రధారులుగా అయినట్లయితే మీరు ఎక్కడున్నా ఉన్నత పదవిని పొందుతారు. అండర్లైన్. ఉన్నత పదవిని పొందడానికి ఆధారమేమి? బాబా స్మృతిలో ఉండాలి. స్వదర్శన చక్రధారులుగా కావాలి. బాబా స్మృతిలో ఉండడానికి ఆధారమేమి? ఆత్మాభిమాని స్థితి అవసరం. ఆత్మాభిమాని స్థితి బాగా ఉండాలంటే దానికి ఆధారమేమి? కర్మేంద్రియాలను మన వశం చేసుకోవాలి. కర్మేంద్రియాల చంచలత్వం ఉండకూడదు. ఇంట్లో ఉంటూ కూడా స్మృతి యాత్రలో ఉండాలి. ఇప్పుడు ఇంకా ఫైనల్ రిజల్ట్కు కొద్ది సమయమే ఉంది. బాగా చెవుల్లోకేసుకోండి, కొద్ది సమయమే ఉంది. మళ్ళీ కొత్త ప్రపంచం కూడా తయారీ కావాలి కదా. ఇప్పుడే కర్మాతీత స్థితి ఏర్పడినట్లయితే సూక్ష్మతంలో ఉండాల్సి ఉంటుంది. సూక్ష్మతంలో ఉన్నా కూడా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. మున్ముందు మీకు అన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి. ఎన్ని రహస్యాలు చెప్పారు బాబా. థ్యాంక్ యూ బాబా. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग।
और నమస్తే 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 బాబా నమస్తే. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. ఎన్ని రహస్యాలు. సారాంశం ఒక్క బాబా నుండే వినాలి. ఒక్కరి అవ్యభిచారి స్మృతిలోనే ఉండాలి. ఈ శరీరంను సంభాళించుకోవాలి, కానీ దీనిపైన మమకారం పెట్టుకోకూడదు. ఇదే ఉండల్లా, అదే ఉండల్లా, అన్నిట్లోనూ అడ్జస్ట్ అయిపోవాలా. ఏది శరీరానికి అవసరమో దాన్ని పెట్టాలి. కానీ సెకండ్, బాబా ఏ పత్యాన్నైతే తెలియచేశారో దాన్ని పూర్తిగా పాలన చెయ్యాలి. బాబాను గ్లాని చేయించే పాత ఖాతాలను తయారు చేసే కర్మలు ఏవీ చెయ్యకూడదు. బాబాని గ్లాని చేయించేటివి ఏందబ్బా వీళ్ళు జ్ఞానం చెప్తారు కానీ వీళ్ళ ప్రవర్తనే సరిలేదు అని వేరే వాళ్ళు అనేలాగా, లేదా పాత ఖాతాలు పాపపు ఖాతాలని పెంచుకునేలాగా ఏ కర్మ చెయ్యకూడదు. స్వయంని నష్టపరుచుకోకూడదు. తెలివి అదే కదా, స్వయంని లాభం వైపుకి తీసుకెళ్ళాలి, పుణ్యం వైపుకి తీసుకెళ్ళాలి. అదే నిజమైన తెలివి. వరదానం: 3 సేవల బ్యాలెన్స్ ద్వారా మనసా వాచ కర్మణ సర్వగుణాలను అనుభూతి చేసుకునే గుణమూర్తులుగా కండి. వివరణ: ఏ పిల్లలైతే సంకల్పాలు, మాటలు మరియు ప్రతి కర్మ ద్వారా సేవలలో తత్పరులై ఉంటారో వారే సఫలతామూర్తులుగా ఉంటారు. 3 ప్రకారాల సేవ: సంకల్పం, మనస, వాచ, కర్మణ. 3 తత్పరులై ఉంటే సఫలతామూర్తులుగా. ఈ 3 మార్కులు సమానంగా లభిస్తాయి. రోజంతటిలో ఈ 3 సేవల బ్యాలెన్స్ ఉన్నట్లయితే పాస్ విత్ ఆనర్గా గుణమూర్తులుగా అయిపోతారు. నాది వాచా సేవనే పని, నాకు కర్మణా సేవ అవసరం లేదు. నాకు వాచా సేవ రాదు కాబట్టి కర్మణా సేవ చేతితో చేయలేను కాబట్టి నా పని మనసా సేవే. ఎంత చేయగలను మనసా సేవ? బాగా వినండి. 3 సేవలను బ్యాలెన్స్ ఉంచితే పాస్ విత్ ఆనర్గా గుణమూర్తులుగా అయిపోతారు. వారి ద్వారా సర్వ దివ్య గుణాల అలంకారం స్పష్టంగా కనిపిస్తుంది. పరస్పరం ఒకరికొకరు బాబా గుణాల యొక్క స్వయం యొక్క ధారణలేకి గుణాల సహయోగమును ఇవ్వడమే గుణమూర్తులుగా అవ్వడం. బాబా గుణాలని ఇవ్వడం ఇతరులకు, స్వయం ధారణ చేసుకొని వాటి గుణాలను ఇతరులకు ఇవ్వడం, ఇదే గుణమూర్తులుగా అవ్వడం, గుణాల దానం చేయడం. ఎందుకంటే గుణదానం అన్నింటికంటే గొప్ప దానం. సువర్ణదానం, భూదానం, గుదానం, గోదానం, అనేకమైన దానాలు ఉన్నాయి కదా, 14 రకాల దానాలు. అన్నింటికంటే సర్వశ్రేష్ఠ దానం రక్తదానం. అనేక దానాలకెల్లా సర్వశ్రేష్ఠ దానం జ్ఞానదానం, గుణాల దానం, శక్తుల దానం. ఏవి తరిగిపో వాటిని ఇవ్వడం. స్లోగన్: నిశ్చయం అనే పునాది పక్కాగా ఉంటే శ్రేష్ఠ జీవితం యొక్క అనుభవం స్వతహాగా కలుగుతుంది. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధుని ఉండాలి. లగన్: వెనుకటి కర్మల లెక్కాచారాల ఫలస్వరూపంగా తనువుకి సంబంధించిన రోగాలు వచ్చినా, తమ మనస్సు యొక్క సంస్కారం ఇతరాత్మల సంస్కారంతో ఘర్షణ పడుతున్నా కానీ కర్మాతీతంగా ఉండాలి. అంటే కర్మలు మునిగిపోయినామని అర్థం. ఘర్షణ వస్తుందంటే కర్మ భోగానికి వశులైపోకుండా యజమాని అయి లెక్కాచారాలను సమాప్తి చేసుకోండి. కర్మయోగిగా ఈ కర్మభోగాన్ని సమాప్తం చేసుకోండి. ఇదే కర్మాతీత స్థితికి గుర్తు. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడిప్పుడే కర్మయోగిలు, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితి. అచ్చా. ఓం శాంతి. బాబా థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.